హలో ఎవ్రీవన్, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ గుడి కోసం అయితే చెప్తున్నాను ఈ వీడియోలో కూడా. ఇక్కడ కొంతమంది జనాలు నించుని ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, అక్కడ వరకే మనకి ఎలా ఉందన్నమాట. ఆ లోపలికి కూడా వెళ్ళనివ్వరు, అండ్ అది మనం టచ్ కూడా చేయకూడదు. ఆ వాల్స్ అన్నిటినీ కూడా అంత రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు సెక్యూరిటీ కింద, అంటే ఏమైనా జనాలకి ఏమైనా జరుగుతుందని చెప్పి అంతలా ఉంది. అండ్ ఇదేంటంటే ముందు వీడియోలో చెప్పినట్టుగానే 7 గుర్రాలు 24 చక్రాలు అనేవి ఉంటాయంట. చూసారు కదా, చక్రాలు కనిపిస్తున్నాయి. ఆ చక్రాలు ఆ ఒక్కొక్క చక్రం మీద పడుతూ ఉంటే మనకి టైం అనేది తెలుస్తుందంట. పాత పద్ధతి వాళ్ళు ఇలానే చేసి టైం అనేది తెలుసుకునేవారంట. ఎంత విచిత్రంగా అనిపించిందంటే నాకు ఎగ్జాక్ట్గా ఆ టైంకి ఆ చక్రం మీదే సూర్యకిరణాలు పడతాయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది కట్టే వాళ్ళకి అని చెప్పి చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. అండ్ ఈ పక్కనంతా లాన్ లానే ఉందన్నమాట, గార్డెన్తో కొంచెం ప్లాంట్స్ అవి పెంచారు. ఇటు పక్క అయితే మనకు మొత్తం టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద స్టెప్స్, పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళకి అంత అలవాటు ఉండదు కాబట్టి చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ పెద్దవాళ్ళకైతే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. వెనకాల భాగం అన్నమాట ఇదైతే. చూసారు కదా, వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టెప్స్ కింద వేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవే అన్నమాట చక్రాలు ఇందాక నేను చెప్పింది. 24 చక్రాలు ఉంటాయి గుడి చుట్టూరా. అండ్ ఈ చక్రాన్ని మీరు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా, మన రూపీ నోట్ మీద ఉంటాయి కదా, అవే అన్నమాట ఈ చక్రాలు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఈ చక్రాలనే అక్కడ పెట్టారా అని. అంటే నాలాంటి తెలియని వాళ్ళకైతే అన్నీ ప్రత్యేకంగా అండ్ విచిత్రంగానే అనిపిస్తాయి. బట్ నాలాంటి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదా స్టోన్స్ ఎలా అయిపోయాయో. ఈ స్టోన్స్ అనే కాదు, చాలా విగ్రహాలు నరికేసినట్టు అయిపోయాయి. దండయాత్రకి వచ్చినప్పుడు దాడులలో ఇలా అయిపోయిందంట ఈ గుడి. మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ లోపల పైన భాగంలో 500 టన్నుల బరువు గల మ్యాగ్నెట్, అండ్ కింద కూడా 500 టన్నుల బరువు గల మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయంట. దానివల్లే సూర్యభగవానుడి స్టాట్యూ అనేది గాల్లో తేలుతుందని చెప్పి నమ్ముతారు యాజ్ పర్ ద సైన్స్. అండ్ ఇక్కడ ఒక విగ్రహం చూసారు కదా, ఆవిడే అమ్మవారు అనమాట, సూర్యభగవానుడి వైఫ్ ఆవిడ. ఇక్కడికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోవాలి దేవుడి దర్శనం అయ్యాక. మ్యాగ్నెట్స్ అనేవి చాలా పవర్ఫుల్ అంట. పోర్చుగీస్ టైంలో సీ మీద వాళ్ళు వెళ్తుండగా కాంపస్ కూడా ఆగిపోయిందంట ఈ మ్యాగ్నెట్ పవర్కి. ఇంకా వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి దండయాత్ర అనేది చేశారంట ఈ టెంపుల్